కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా? మా దెబ్బలకే తట్టుకోలేకపోతున్నాడు. V6 వెలుగు ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చారు, అన్ని నిశ్చింతంగా పరిశీలించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గరవుతాం, పరిణితి వస్తుంది. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్, పార్టీ లైన్ మేరకే పనిచేస్తాం, పార్టీ ఏం చెప్తే అది చేస్తానని వెల్లడి. నాకు తెలిసి కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడనేది అయితే నాకున్న ఆ విశ్లేషణ ప్రకారం అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాడు. ఫామ్ హౌస్ నుండే తిరిగి సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతాడని నేను అనుకుంటున్నా. అన్నీ అనుకూలిస్తే 2028లో అన్నీ అనుకూలిస్తే నిజంగా బీఆర్ఎస్ఏ తెలంగాణకు రక్ష అని తెలంగాణ ప్రజలు అనుకుంటే, కాంగ్రెస్కు ఓట్లేసి మేము మోసపోయినామని తెలంగాణ ప్రజలు భావిస్తే, కేసీఆర్ హయాంలోనే పింఛన్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు అద్భుతంగా ఉన్నదని ప్రజలు మరొకసారి ఆలోచనకు వస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ నుండే మళ్ళీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతాడు. అంతవరకు మాత్రం కేసీఆర్ గారు అసెంబ్లీలోకి వచ్చి ఈ దివానగాన్లతోటి, ఈ బటవాయిగాన్లతోటి, ఈ లుచ్చగాన్లతోటి తిట్టుబడాలా అనే కాడికి ఉంటుంది కేసీఆర్ ఆలోచన. కేసీఆర్ ఏమో అంత చిన్నోడు కాదు కదా. కేసీఆర్కు సమౌజ్జీవులు ఎవరు ఉన్నారు అసెంబ్లీలో? ఎవ్వరు లేరు. మరి కేసీఆర్ తిట్టుబడ్డానికి వస్తాడా అసెంబ్లీకి? 4 తిట్టిపించుకోవాలని వస్తాడా అసెంబ్లీకి? రాడు. జగను ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు నాయుడు 1-2 సార్లు అసెంబ్లీకి పోయిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అనుభవం కావచ్చు, ఏజ్ కావచ్చు ఏమాత్రం చూడకుండా వైసీపీ నేతలు విరుచుకపడ్డారు. ఆయనకే నామూషి అనిపించింది, కొంత చిన్నతనం అనిపించింది. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కథం పోయిండు. పోయి ఏం చేసిండు? ప్రజలల్లా పడ్డాడు. సేమ్ కేసీఆర్ కూడా ఏం చేస్తాడంటే, కాంగ్రెస్ పాలన బాగలేదని జిల్లాలు తిరుగుతాడు కావచ్చు, ప్రజలల్లా తిరుగుతాడు కావచ్చు, కానీ అసెంబ్లీకి అయితే రాడనుకుంటున్నా. నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారం అసెంబ్లీకి వచ్చి ఎట్టి పరిస్థితిలో మాట్లాడాడు అనుకుంటున్నా. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా ఒక పెద్ద ఇష్యూ పట్టుకొని వస్తాడేమో 1-2 సార్లు. ఒక పెద్ద ఇష్యూ పట్టుకొని 1-2 సార్లు వచ్చి కూర్చొని అక్కడ కేసీఆర్కి సింపతి కలిగేలా ఏదైనా జరిగితే, కేసీఆర్ లాంటి ఒక పెద్ద లీడర్ను, తెలంగాణ తెచ్చిన పెద్ద లీడర్ను అసెంబ్లీలో అవమానిస్తారా అని జనాలు అనుకునేలాగా అదేదైనా క్రియేట్ అయితే అక్కడి నుంచి అసెంబ్లీ బంద్ పెట్టి మళ్ళీ ప్రజల్లోకి పోతాడు. కేసీఆర్ వ్యూహం మనకు అందుక రాకుండా ఉంటుంది, ఆయన వ్యూహాలు అనుకుంటాయి. కాబట్టి ఇక వీళ్ళను హరీష్ రావు గారిని కావచ్చు, కవిత గారిని కావచ్చు, కేటీఆర్ని గారు కావచ్చు ప్రజలలో ఎందుకుంటానంటే, వీళ్ళకు కూడా లీడర్లుగా పరిపక్వత రావాలి, అనుభవం రావాలి, జనం పల్సు తెలవాలి, ఓటర్ల పల్సు తెలవాలని వీళ్ళను ప్రజల్లోకి విడిచిపెట్టింది. ఇదొక వ్యూహమే. ఆయన లేకుండానే ఆయన పేరు స్మరిస్తాను కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, కానీ కేసీఆర్ పేరు మీదనే రాజకీయం జరుగుతుంది తెలంగాణలో. కేసీఆర్ పేరు పలకకుండా, కేసీఆర్ పేరు తీయకుండా అధికార పక్షం కావచ్చు, లేకపోతే ఇటున్న బీజేపీ అనే మరో ప్రతిపక్షం కావచ్చు మాట్లాడలేదు. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ చూడండి, లిక్కర్ దందా చేసిన వాళ్ళని ఎన్నుకోలే అంటాను, ఆటోమేటిక్గా కవిత గురించి కూడా ఇక్కడ మాట్లాడినట్టే. కాబట్టి ఇక్కడ V6లో హరీష్ రావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ వస్తారు, కొట్లాడతారు అని ఇక్కడ అంటున్నప్పటికి కూడా మళ్ళీ ఇంకేమంటాడు, మా దెబ్బలకే తట్టుకుంటలేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ వచ్చి కొడితే తట్టుకుంటాడా అంటే రేవంత్ రెడ్డి తట్టుకోలేడు కాబట్టి పాపం మా కేసీఆర్ గారు రాస్తలేరు. ఇప్పటికే మీరు కొట్టి ఆయన ప్రభుత్వాన్ని సంపేదాకా తీసుకొచ్చిండ్రు. ఇక కేసీఆర్ వచ్చి కొన ఊపిరితోటి ఉన్న ప్రభుత్వాన్ని ఒక్క దెబ్బైతే చచ్చిపోతుంది, కాబట్టి ఇంకా కోస్త సమయం ఇస్తామన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ హరీష్ రావు గారు.